హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి డైరీ. సో ఈరోజు వీడియో వచ్చేసి నా జ్యువెలరీ కలెక్షన్ అనమాట. మోస్ట్లీ ఇయర్ రింగ్స్ అండ్ కొన్ని నెక్ సెట్స్. నాకున్న జ్యువెలరీ అంతా చూపిద్దాం అనుకున్నాను. నేను చేసే వీడియోస్ కన్నా కొంచెం డిఫరెంట్ వీడియో ఇది. సో ఫస్ట్ ఇయర్ రింగ్స్తో స్టార్ట్ చేద్దాం. నేను ఇలా చిన్న చిన్న బాక్సెస్లో ఆర్గనైజ్ చేసుకుంటాను అనమాట ఇయర్ రింగ్స్ అన్నీ. ఇది నేను మీషోలో తీసుకున్నాను. ఎవరికైనా దీన్ని ప్రోడక్ట్ లింక్ కావాలితే కామెంట్ చేసేయండి, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో స్టార్ట్ చేద్దాం. అండ్ నెక్ సెట్స్ ఏవైతే ఉన్నాయో, మనం గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు ఇలా బ్యాగ్స్ ఇస్తారు కదా, మాకు తెలిసిన అంకుల్ని మాకు తెలిసిన అంకుల్ ఇచ్చారనమాట. సో దీనికి ఒక్కొక్క జిప్ ఉండిద్ది ఇలాగా. వీటిలో జ్యువెలరీ అనేది పెట్టుకుంటాం అనమాట. నెక్ సెట్స్, హెయిర్కి సంబంధించినవి ఏమన్నా సరే. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. నేనైతే నా జ్యువెలరీని ఇలా ఆర్గనైజ్ చేసుకుంటాను. ఇవన్నీ బ్యాంగిల్స్ అనమాట, ఇవన్నీ కూడా. అండ్ ఇందులో కొన్ని జ్యువెలరీ ఉండిద్ది, ఇది తీసేద్దాం బయటికి. అన్నీ ఐదర్ బాక్సెస్లో కానీ జిప్ లాక్ బ్యాగ్స్లో కానీ పెట్టుకుంటాను. ఇవన్నీ బ్యాంగిల్స్కి వచ్చిన బాక్సెస్ లేకపోతే ఇలా జిప్ లాక్ బ్యాగ్స్లో పెట్టుకుంటాను అనమాట. అండ్ కింది సెక్షన్లో మొత్తం నా జ్యువెలరీ అంతా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇవన్నీ ఇయర్ రింగ్స్ అండ్ ఇవన్నీ నెక్ సెట్స్ అనమాట. ఇవి గోల్డ్ షాప్లో ఇస్తారు ఈ బాక్సెస్, అందులో అన్నీ ఆర్గనైజ్ చేసుకున్నాను. సో అన్నీ మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ దిస్ వీడియో. ఓకే, ఫస్ట్ వడ్లానంతో స్టార్ట్ చేద్దాం. హిప్ బెల్ట్, చిన్న హిప్ బెల్ట్ కలెక్షన్. ఇది నా మోస్ట్ ఫేవరెట్. మీరు ఏ వీడియోలో చూసినా సరే నేను ఇదే వేసుకుంటాను. ఇది నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట. చాలా నచ్చి తీసుకున్నాను. ఇలా లక్ష్మీదేవులు వచ్చి ఇక్కడ నెమళ్ళు వస్తాయి అన్నమాట. వెయిట్, ఇక్కడ ఇవన్నీ నెమల్లో వచ్చి ఇక్కడ లక్ష్మీదేవి వస్తుంది. కొంచెం టెంపుల్లో ఉండేటట్టు అలా వస్తుంది. కిందేమో గ్రీన్ కలర్ బీడ్స్ వస్తాయి మువ్వలతో. చాలా అంటే చాలా ఇష్టం నాకు. నేను ప్రతి దాని మీదకి ఇదే వేసుకుంటాను ఎన్నున్నా సరే. సేమ్ ఇలాగే ఇది నాకు 2500 2000 ఎంతో పడింది. సేమ్ ఇదే మా అక్క తీసుకుంది, అండ్ జస్ట్ బిలో 1000 వచ్చింది. కొంచెం డిఫరెంట్, అది కూడా చూపిస్తాను. మా అక్కది ప్రతిదీ ఇలా ఏదైనా కవర్లో వేసిస్తాం. యాక్చువల్గా హిప్ బెల్ట్కి బాక్స్ దొరకలేదు నాకు, వాళ్ళు తీసుకున్నప్పుడు ఇవ్వలేదు. బయట నెతికినా సరే దొరకలేదు. సో ఫాస్ట్గా చేసుకోవాలి. ఇది మా అక్కది, కొంచెం నాలానే ఉంటుంది. పూసలన్నీ అవి కూడా సేమే, కొంచెం ఫినిషింగ్ అటు ఇటు ఉండిద్ది అంతే. ఇక్కడ లక్ష్మీదేవి వచ్చి ఏనుగులు వస్తాయి అన్నమాట. ఇలా ఉండిద్ది, చాలా బాగుంటుంది పెట్టుకుంటే. కానీ నాకు ఇష్టం ఇలా పెట్టుకున్నప్పుడు చాలా బాగుండిద్ది. చాలా అంటే చాలా ఇష్టం నాకు ఇది. కాకపోతే కలర్ పోతుంది అప్పుడే, సరిగ్గా పెట్టకపోవడం వల్ల, లేదంటే ఏమో మరి కొంచెం కలర్ ఫేడ్ అవుట్ అవుతుంది. సో దీనికి దాన్ని ఏమంటారు, కలర్ వేయించాలి. అండ్ మిగతా ఇవి నా హిప్ బెల్ట్ కలెక్షన్స్. అవి 2 వడ్డానాలు. ఇంకా ఉండేవి చిన్నప్పుడివి, అవి మమ్మీ ఎవరికో ఇచ్చేసారు, బాగా చిన్నప్పుడివి అనమాట. అండ్ ఇవి హిప్ బెల్ట్స్. ఇవన్నీ నా ఇంటర్లో నా బర్త్డేకి ఒక డ్రెస్ కుట్టించుకుండే, దాని మీదకి బాగుంటుంది అని చెప్పి ఇది పెట్టుకున్నా. నాకు ఫొటోస్ దొరికితే ఇక్కడ యాడ్ చేస్తాను మీకు. ఇది 500 తీసుకున్నాను నేను భీమవరంలోనే. ఇక్కడ లక్ష్మీదేవి వచ్చి ఉంటుంది. ఇవన్నీ బీడ్స్ వర్క్ మిర్రర్ వర్క్. ఇక్కడ ఇదంతా బీడ్స్ వర్క్, చాలా బాగుండేది. ఇది కూడా ప్రతి దానికి కూడా సెట్ అయిపోతుంది. నేను ఆ వడ్లనం కొనుక్కోకముందు ప్రతి డ్రెస్ మీదకి, ప్రతి హాఫ్ శారీ మీదకి ఇదే వేసుకునేదాన్ని. చాలా. ఇది మేము విజయవాడ వెళ్ళినప్పుడు బీచ్ అండ్ రోడ్లో తీసుకున్నాం అనుకుంటా. సేమ్ కొంచెం అలానే ఉంటుంది. కాకపోతే దేవుళ్ళు దేవతలు ఎవరు ఉండరు, జస్ట్ సర్కిల్స్లో అన్ని కలర్స్ మల్టీ కలర్ వచ్చేటట్టు ఉండిద్ది. ఇది ఇప్పుడు వచ్చి ఒకసారి కూడా వేసుకోవాలి. ఇలా మల్టీ కలర్స్ వచ్చి ఉంటుంది అనమాట. బాగుండిద్ది. ఇది కూడా ఇది 200 లోపు ఎంతో వచ్చింది. చాలా బాగుంటుంది ఇది కూడా పెట్టుకుంటే. ఇది 200 లోపు 250 చేంజ్ అలా పడింది ఇది. అండ్ అవి అన్ని గోల్డ్లో, ఒక్కటైనా సిల్వర్లో ఉండాలని చెప్పి ఇది తీసుకున్నాను. బట్ ఇది కూడా ఇప్పుడు వరకు వేసుకునే టైం రాలేదు. చాలా మంచిగా ఉంటుంది, దేని మీదకైనా సెట్ అయిపోతుంది. ఇలాగా బీడ్స్ వచ్చి ఉంటుంది, బీడ్స్ని ఏమంటారు, ఏదో స్టోన్స్ వచ్చి ఉండిద్ది. చాలా బాగుంటుంది. అంటే హిప్ బెల్ట్ కాకుండా బెల్ట్ టైప్ బాగుంటుంది అనమాట. హిప్ బెల్ట్ అంటే జస్ట్ ఇలాగా
ఇలా ఉక్స్ టైప్ ఉంటుంది కదా, ఇవి అలా కాకుండా జస్ట్ నార్మల్ బెల్ట్ టైప్ మోడల్ వచ్చి ఉంటుంది. అండ్ చాలా నీట్గా ఉండిద్ది అనమాట. చాలా లైక్ ఫినిషింగ్ కూడా చాలా బాగుండిద్ది. ఇలా సేమ్ డిజైన్ 2 times వచ్చి ఉండిద్ది. చాలా ఇస్తుంది నాకు. ఇది నేను రాధేశ్యామ్లో తీసుకున్నాను. ఇప్పటికీ ఇలాంటివి అక్కడ ఉన్నాయి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా కనిపించినాయి. గోస్ట్ జ్యువెలరీ నా ఫేవరెట్ అనమాట. నాకు ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం. కాకపోతే స్కూల్ అప్పుడు డైలీ పెట్టుకుని చెవు సాగదీసేసుకున్నాను అనమాట, యాజ్ యూ కెన్ సీ. సో ఇప్పుడు అంత ఎక్కువ పెట్టుకోవట్లేదు, కానీ ఇది నేను డైలీ పెట్టుకునే ఇయర్ రింగ్స్. ఇప్పుడు నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపిస్తాను. ఈ 2 boxes నిండా ఉన్నవి నా ఇయర్ రింగ్స్ అనమాట. సో ఇవి కూడా ప్రతిదీ ఇలాగా ప్రతిదీ సపరేట్ కవర్స్లో పెట్టుకుంటాను. ఫస్ట్ నా మోస్ట్ ఫేవరెట్ జ్యువెలరీ చూపిస్తాను. కొంచెం పెద్దవన్నమాట, ఇంత సైజు ఉండిద్ది. ఇది కూడా ప్రతిదీ ఇలా కవర్లో పెట్టుకున్న దానికి సంబంధించిన సైజులో కవర్లోనే. ఇది చాలా ఇష్టం నాకు ఈ జ్యువెలరీ. ఇలా బుట్ట వచ్చి మధ్యలో నెమళ్ళు వస్తాయి అన్నమాట. చాలా బాగుండిద్ది ట్రెడిషనల్గా రెడీ అయినప్పుడు. మోస్ట్ ఫేవరెట్, చాలా ఇష్టం నాకు. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్. ఇది నెక్లెస్ అండ్ ఇయర్ రింగ్స్ కాంబో కలిసి సెట్ కింద తీసుకున్నాము. ఇది నా మోస్ట్ యూజ్ ఇయర్ రింగ్స్. చాలా ఎక్కువ సార్లు పెట్టుకున్నాను. చాలా బాగుండిద్ది. ఈవెన్ డ్రెస్సెస్ మీదకి కూడా చాలా బాగుండిద్ది. కొంచెం మంచి లుక్ ఇస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ కూడా చాకర్ మీద సెట్ అనమాట. మీషోలో తీసుకున్నాను. కొంచెం డైమండ్ రెప్లికాలా ఉంటుంది. గ్రీన్ అండ్ కింద మువ్వలు వచ్చి బుట్ట వచ్చి ఉంటుంది. చాలా సింపుల్గా ఉంటుంది, బట్ చాలా క్లాసీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది కూడా మీషోలోనే అనుకుంటా, మమ్మీ ఆర్డర్ పెట్టింది. కొంచెం టెంపుల్ జ్యువెలరీ టైప్. ఇది కూడా చాలాసార్లు వాడాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ముత్యాల టైప్ ఇయర్ రింగ్స్ అనమాట. దండ ఉంటుంది కదా, దాని మీద సెట్ అనమాట. ఇది కూడా పంజాబీ డ్రెస్సెస్ వాటి మీద కూడా బాగుండిద్ది. అండ్ ఇది నాకు చాలా స్పెషల్, ఎందుకంటే నేను తీసుకున్న ఫస్ట్ 1 gram జ్యువెలరీలో ఫస్ట్ ఇయర్ రింగ్ అనమాట. చాంగ్బెల్లీస్, నా ఫస్ట్ చాంగ్బెల్లీస్. ఎప్పుడో నా 7th క్లాస్లో తీసుకున్నాను. ఇప్పటికీ అలానే ఉంది. చాలా బాగుండిద్ది కూడా ఇది కూడా. నెక్స్ట్ ఈ బుట్టలు. ఇవి కూడా నా 7thలోనే తీసుకున్నాను అనుకుంటా. పైన అమ్మవారు వచ్చి, కింద బుట్ట వచ్చి, లోన ఒక ముత్యం టైప్ వస్తుంది. అండ్ దెన్ ఇది కొంచెం గోల్డ్ రెప్లికాలో వస్తుంది. ఇది కూడా మీషో నుంచి అనుకుంటాం, మా అక్క ఆర్డర్ పెట్టింది. ఇది నాకు చాలా స్పెషల్ ఇయర్ రింగ్స్. ఇది మావులం జాతరలో తీసుకున్నాను నేను. 100 ఎంతో పడింది. ఏమన్నా వైట్ ఫ్రాక్స్ అవి వేసుకున్నప్పుడు పెట్టుకుంటే చాలా బాగుండిద్ది. అండ్ ఈ గ్రీన్ కలర్ బుట్టలు వచ్చేసి నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది ఒక గ్రీన్ డ్రెస్ ఉండే, దాని మీదకి సెట్ అవుద్దని ఆర్డర్ పెట్టుకున్నాను. అండ్ దెన్ ఇది మా బాబాయ్ తెచ్చారనమాట. ఏదో ఊరు వెళ్తే అక్కడ తీసుకుని వచ్చారు బుట్టలు. ఇది కూడా మొత్తం గోల్డ్ కలర్లోనే స్టోన్స్ వచ్చి ఉండిద్ది. ఇది కూడా మావులం జాతరలోనే తీసుకున్నాను. కాకపోతే ఫినిషింగ్ అంత బాగోదు. హల్దీకి వాటికి వేసుకుంటాకి బాగుంటుందని చెప్పి, పాడైపోయినా సరే ఏం కాదని చెప్పి తీసుకున్నాను. బాబాయ్ తెచ్చారనమాట. చాలా బాగుంటాయి. కొంచెం ఇలా కింద మువ్వలు వచ్చి పైన పీకాక్ వస్తుంది. బ్లాక్ కలర్ స్టోన్స్ వచ్చి కింద మువ్వలు వస్తాయి. చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఇవి వెస్ట్రన్, ఇండో వెస్ట్రన్ టైప్ ఆఫ్ జ్యువెలరీ అనమాట. ఇవి మొత్తం వెస్ట్రన్కి కొంచెం వెస్ట్రన్గా ఉంటాయి ఇవన్నీ. సో ఇవి కూడా చూసేద్దాం. సో ఇలా యాక్చువల్గా మీషోలో సెట్ అనమాట. ఇలా బ్లాక్వి అండ్ ఇలా హూప్ టైప్ ఇయర్ రింగ్స్, సేమ్ ఇందులోనే వైట్. ఇలా బ్లాక్ అండ్ వైట్ ఇలాగా సేమ్ ఈ 3 మీషోలో సెట్ అనమాట. అండ్ ఇది కూడా మీషోలోదే. కొంచెం వెస్ట్రన్ టైప్ అనమాట. ఏమన్నా ఫ్రాక్స్ అవి వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది పెట్టుకుంటే. మీరు మా పిన్ని బర్త్డే సర్ప్రైజ్ వ్లాగ్లో కూడా నేను ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. చాలా బాగుంటాయి ఇలాగా. ఇది కూడా మీషోలోదే. ఎవరికైనా లింక్ కావాలంటే కామెంట్ చేయండి. ఇది మావులం జాతరలో తీసుకున్నది. చాలా బాగుంటుంది పెట్టుకుంటే. సింపుల్ బట్ ఎలిగెంట్గా ఉంటుంది ఇలాంటి ఇయర్ రింగ్స్.
నేను లావెండర్ కలర్ డ్రెస్ కొనలేదు కానీ దాని మీద జ్యువెలరీ ఎప్పుడో కొనేసాను. ఇవి నేను ఎన్ని పాడేసాను ఈరోజు నేను. అండ్ ఇవి లావెండర్ కలర్ చాలా ట్రెండ్ అవుతున్న అప్పుడు ఎట్లా తీసుకున్నాను ఇవి. ఇప్పుడు వచ్చి డ్రెస్ తీసుకున్నాను. యాక్చువల్గా డ్రెస్ తీసుకున్నాను కానీ సరిగ్గా కుట్టలేదు అది. దాని మీద ఇయర్ రింగ్స్ అనమాట. పెట్టుకోలేదు ఇప్పుడు వచ్చి, కానీ పెట్టుకోవాలి. ఇది హైదరాబాద్ రోడ్ నెంబర్ 1లో తీసుకున్నాను. కూడా నేను ఒక డ్రెస్ ఫోటో పెడతాను ఇక్కడ ఉంటే కనుక. అది రెడీ విత్ మీ చేశాను కదా మా పెద్దమ్మ వాళ్ళ గృహప్రవేశంకి వెళ్తున్నానని చెప్పి, ఆ డ్రెస్ మీద అని చెప్పి కొనుక్కున్నాను ఇయర్ రింగ్స్. కాకపోతే డ్రెస్ మీద సెట్ అవ్వలేదు. ఇది పాలకల్లు క్రాఫ్ట్ బజార్ పెట్టినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఆక్సిడైజ్డ్ కైండ్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అనమాట. యాక్చువల్లీ కొన్ని ఆల్రెడీ పోయి అనమాట. సో అవి చూపించట్లేదు, ఏమైతే మంచిగా కనిపిస్తున్నాయో అవి చూపిస్తాను. దీనికి ఒక స్టోరీ ఉంది. ఇది మా ఆంటీ మా అక్క బర్త్డే గిఫ్ట్ ఇస్తే మా అక్క నా బర్త్డేకి మళ్ళీ తిరిగి ఇచ్చింది. హ్యాంగింగ్స్ కింద వేసుకుంటాకి చాలా బాగుంటాయి. చూడండి డిఫరెంట్గా ఉండిద్ది ఇది. ఈ హూప్స్ మా ఫ్రెండ్ తెచ్చింది. తిరుపతి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఇయర్లో అందరికీ తెచ్చింది అనమాట. అప్పుడు నేను ఇది తీసుకున్నాను. ఇవి కూడా బాగుంటాయి. ఇవి మా ఊళ్ళమ్మ జాతరలో కొనుక్కున్నాము. ఇలా హూప్స్ టైప్ వచ్చి కింద బుట్ట టైప్ వచ్చి కింద మువ్వలు వస్తాయి అనమాట. చాలా బాగుంటుంది. ఏమన్నా ఇది ఒక్కటి వేసుకుంటే మొత్తం ఫేస్లో లుక్ వచ్చేస్తుంది. ఫస్ట్ దీనికన్నా ముందు సేమ్ ఇలాంటిది ఇంకోటి తీసుకున్నాము. కాకపోతే కిందిలా మువ్వ ఊడొచ్చేసింది. అది మమ్మీ లాగా ఇగో చూడు సేమ్ టు సేమ్. అని ఏం చేసిందంటే ఇలా ఇవి ఉంటాయి కదా, ఇవి పెట్టి బుట్టలు వేసేసారనమాట. సో ఇది ఉడిపోయిందని నెక్స్ట్ సేమ్ అలాంటిదే తెచ్చుకుంది మా అక్క వెళ్ళి మళ్ళీ. సేమ్ అదే బుట్టలు, పింక్ మువ్వలు అనమాట. వైట్ మువ్వలు కాకుండా పింక్ మువ్వలు. నెమలు వచ్చి ఇలా వస్తుంది. ఇక్కడ కూడా పింక్, ఇక్కడ వైట్. ఇది మా పిన్ని గిఫ్ట్ ఇచ్చింది నాకు. చాలా ఆంటీ ఒక సెట్ ఇచ్చారనమాట. ఇలా నక్లీ ఒక నెక్ సెట్, దాని మీద మ్యాచింగ్ ఇయర్ రింగ్స్. నెక్ సెట్ ఊడిపోయింది, అదే స్టోన్స్ అన్నీ ఊడిపోయినాయి. సో దాని మీద ఇయర్ రింగ్స్ చాలా బాగుంటుంది. అది మాత్రం ఇది పెట్టుకున్నా సరే చాలా మంచిగా కనిపిస్తుంది. ఫర్ మై ఇయర్ రింగ్స్ కలెక్షన్. ఇప్పుడు నెక్ సెట్స్కి వద్దాం. ఫస్ట్ కొంచెం ఇండో వెస్ట్రన్ మోడల్లో చూపిస్తాను. ఇది నేను కరోనా అప్పుడు తీసుకున్నాను, ఫ్లిప్కార్ట్ నుంచి అనుకుంటా. అప్పుడు తెగ ట్రెండింగ్ అవుతుండే కదా ఇది. ఇలాగా సేమ్ ఇదే సెట్ అనమాట. నక్లీస్, బ్రేస్లెట్, పాపిడి బిళ్ళ, ఇయర్ రింగ్స్ అండ్ రింగ్. ఇది ఇలా పెట్టుకుంటే కొంచెం దీని మీద బాగాలేదు, కానీ నార్మల్గా వేరే డ్రెస్సెస్ మీద అట్లా వేరే అదే ఏమన్నా మంచిగా సింపుల్గా వేసుకున్నప్పుడు ఇది వేసుకుంటే బాగుండేది. ఇలా బీడ్స్ వచ్చి కింద రౌండ్ కలర్ బీడ్స్ వస్తాయి అనమాట. ఇలా ఏదో వచ్చి దీన్ని ఏమంటారు తెలియదు నాకు. ఇలా వచ్చి వస్తే చాలా బాగుంటుంది. ఇలా బ్రేస్లెట్ అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది పెట్టుకుంటే. ఇలా బ్రేస్లెట్ వస్తుంది. సేమ్ అదే మోడల్. సేమ్ ఇలా ఒకటి ఉంది కదా, ఇలాగ పాపిడి బిళ్ళ, ఇలాగ ఇయర్ రింగ్స్ అండ్ ఇది ఒక్కటి కింద మువ్వ రాకుండా పైన ఒకటి రింగ్ వచ్చింది. అది సెట్ 300 ఎంత అప్పుడు. అక్క ఈ ఇయర్ రింగ్స్ చూపించా కదా, దాని మీదకి నెక్ సెట్ అనమాట. ఇది కూడా మీషోనే అనుకుంటా. అసలు పెట్టుకోలేదు, మమ్మీ ఆర్డర్ పెట్టింది ఎలా ఉంటుందా అని చెప్పి. ఇలా చాకర్ నక్లీస్ టైప్ అనమాట. ఇలా పెట్టుకుంటే నక్లీస్ అవుద్ది, ఇలా పెట్టుకుంటే చాకర్ అవుద్ది. సేమ్ సీక్వెన్స్ వర్క్ చాలా బాగుంటుంది. హైదరాబాదే మా పిన్ని వెళ్ళినప్పుడు తెచ్చారు. ఇలా చాలా డిఫరెంట్గా ఉండిద్ది. ఇలా నెక్లెస్ అనమాట. ఇవి స్టోన్స్, దాని మీద ఇది మెటల్ డీటెయిలింగ్ వస్తుంది కదా, అలా వచ్చి ఇలా పెట్టుకుంటే బాగుంటుంది. ఏమన్నా సేమ్ అదే మోడల్లో బ్రేస్లెట్ సెట్ అనమాట. లూజ్ ఇది ఇలా బ్రేస్లెట్. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇది ఎలా ఉందో సేమ్ అలా ఒకటి ఇయర్ రింగ్ అనమాట, హ్యాంగింగ్ కింద. అది కనిపించలేదు ఎక్కడ ఉందో. చాలా బాగుంటుంది. మరి చాలా డిఫరెంట్గా ఉండిద్ది. అండ్
ఇప్పుడు ట్రెడిషనల్ జ్యువెలరీ ఆ టైప్ చూపిస్తాను. ఇందులో కొంచెం అన్నీ హెవీ టైప్ ఉంటాయి అన్నమాట. కొంచెం నెక్ సెట్స్ అన్నీ. నా మోస్ట్ ఫేవరెట్ జ్యువెలరీ, నా మోస్ట్ ఫేవరెట్, చాలా ఇష్టం నేను నాకు. కింద 2 పికాక్స్ వచ్చి రెడ్ అండ్ పింక్ కాంబినేషన్లో నెక్ సెట్ అనమాట. చాలా బాగుంటుంది, పెట్టుకుంటే మంచి లుక్ వస్తుంది. ఏమన్నా హాఫ్ సారీస్ మీదకి అలా పెట్టుకుంటే. ఇలా మువ్వలు వచ్చి కింద ఇక్కడ ఫ్లవర్ అండ్ కింద పికాక్స్ వస్తాయి అన్నమాట. చాలా బాగుంటుంది. కూడా నా 9th తీసుకున్నాను నేను. ఒక చోకర్, ఒక బుట్టలు చూపించాను కదా డైమండ్ రెప్లికా అన్నట్టు, దాని మీద చోకర్ అనమాట. ఇది కూడా మీషోలోనే, క్వాలిటీ అయితే చాలా బాగుండిద్ది. అండ్ దెన్ ఇది ఇంకో చోకర్, ఇది కూడా ఆన్లైన్లో తీసుకున్నదే. ఇలా ఉంటుంది అనమాట. ఏమైనా ఫొటోస్ ఉంటే యాడ్ చేస్తాను. ఇలా లక్ష్మీదేవి వచ్చి, ఇక్కడ ఏనుగులు వచ్చి, ఇవన్నీ కూడా లక్ష్మీదేవులు వస్తారనమాట. కింద మువ్వలు వస్తాయి. ఇది ఒక చోకర్. అండ్ దెన్ కొంచెం గోల్డ్ నక్లీస్ లాగా ఉంటుంది, సింపుల్గా, గోల్డ్ కాదు. ఇది కూడా ఆన్లైన్లోదే. ఇలా వస్తుంది అనమాట. అటు ఇటు పికాక్స్ వచ్చి మధ్యలో ఫ్లవర్ వస్తుంది. చాలా సింపుల్గా ఉండిద్ది. మా అక్క ఆర్డర్ పెట్టింది ఎలా వస్తుందా అని చెప్పి, బాగుందని ఇంకా ఉంచేసాము. అండ్ ఇంకా ఫస్ట్ ఇలా ఒక చిన్న నెక్లెస్ అనమాట, నెక్లెస్ కూడా చాలా సింపుల్గా మన పంజాబీ వాటి మీదకి వేసుకుంటాకి బాగుంటుంది. ఇది మా నాన్నమ్మ తెచ్చారు. ఏదో గుడికి వెళ్ళినప్పుడు ఏదో వేరే స్టేట్లో అక్కడ కొన్నారనమాట. చాలా బాగుంటుంది ఇలా పెట్టుకుంటే. ఈ డ్రెస్ మీద పోకూడదు, బట్ అన్నీ బాగుంటాయి, ఎందుకంటే బాగుంటాయి కాబట్టి తీసుకుంటారు కాబట్టి. ఇలా నక్లీస్ కింద వేసుకుంటాకి, ఏమన్నా కొంచెం ట్రెడిషనల్గా అవి వేసుకున్నప్పుడు చిన్న నెక్ పీస్ కింద వేసుకుంటాకి బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇది అనమాట. ఇది యాక్చువల్గా ఒక చైన్ టైప్ ఉండేది. ఇంత లాంగ్ హారం ఎంత లెంత్ హారం ఎంత లెంత్ ఉంటుందో అంత చైన్ అనమాట. ఏం చేసామంటే నేను కట్ చేయించుకుని నక్లీస్ టైప్ చేయించుకున్నాము 2 కింద, నేను మా పిన్ని. ఇలాగ వేసుకుంటాకి. అండ్ మువ్వల టైప్ ఇయర్ రింగ్స్ చూపించాను కదా, దాని మీద చైన్ దాని సెట్ అనమాట. ఇలా చైన్ వచ్చి ఉంటుంది. ఇలా చైన్ వచ్చి కింద సేమ్ ఇదే మోడల్లో ఇయర్ రింగ్స్ వచ్చి ఉంటుంది. ఇది కొంచెం మమ్మీది. ఇది ఇలా లాకెట్ వచ్చి పైన పెద్ద దీన్ని ఏమంటారు, బీడ్స్ అంటారు కదా, ఆ చైన్లా వస్తుంది. ఇలా పెట్టుకుంటా. మమ్మీది, నాది కాదు. సో ఇవన్నీ నావేం కాదు, మమ్మీ నావి, మా అక్క అందరివి. ఇది కూడా అంతే, మా నాన్నమ్మ తెచ్చారనమాట. పెద్ద చైన్లా వస్తే దీన్ని ఇలా నక్లీస్ కింద చేయించుకున్నాము. యాక్చువల్గా ఇది ఊడిపోయింది, ఇప్పుడు పెట్టుకోవాలి. ఇలా నా గెట్ రెడీ విత్ మీ వీడియోస్లో చూస్తే ఈ చైన్ పెట్టాను నేను ఒకసారి. అండ్ ఇదొకటి మీకు సరిగ్గా చూపించట్లేదు అనుకోకండి, స్టోరేజ్ ఫుల్ అని వచ్చి ఆగిపోతుంది. సో ఫాస్ట్గా పెట్టేస్తాను. ఇది కూడా మీషోలోనే, చాలామంది దగ్గర ఉండిద్ది ఇది. దీని మీద ఇయర్ రింగ్స్ కూడా ఇందాక చూపించాను, సేమ్ ఇలా శారీస్ మీదకి వాటి మీదకి కూడా బాగుంటుంది. కాసుల పేరు సేమ్ ఇలాగే నక్లీస్, ఇయర్ రింగ్స్, పాపిడి బిల్ల అన్నీ వచ్చింది. నా 9th తీసుకున్నాను. ఇప్పుడు కూడా ఇంత కలర్ కూడా పోలేదు. ఫ్లిప్కార్ట్లో అనుకుంటా 200 ఎంతో పడింది మొత్తం సెట్ అంతా. సేమ్ రియల్ గోల్డ్ లానే కనిపిస్తుంది. పూసలు వచ్చి కింద లక్ష్మీదేవి, పికాక్స్ అనుకుంటే, పికాక్స్ వచ్చి ఉంటుంది. దండ నెక్ సెట్ సేమ్ మొత్తం ఇలా వచ్చి ఉండిద్ది అనమాట, మొత్తం నెక్లెస్ అంతా. దీని మీద బ్రేస్లెట్ కూడా ఉండిద్ది. అది నేను గెట్ రెడీ విత్ మీలో పెట్టుకున్నా కదా, సేమ్ అదే బ్రేస్లెట్. ఇలా సెట్. దీని లింక్ కూడా కావాలి కామెంట్ సెక్షన్లో అడగండి. ఇది ఆన్లైన్లో తీసుకున్నాను నేను. అండ్ ఇంకా ఉన్నాయన్నమాట జ్యువెలరీ, బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. మీకు కావాలితే కామెంట్ సెక్షన్లో అడగండి, అవి కూడా కలెక్షన్ చేసి చూపిస్తాను. And yeah, that's it for today's video. Video నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నా జ్యువెలరీ కలెక్షన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేసేయండి. Bye guys.